ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో మరణించారు. సోదరుడి మృతితో ఢిల్లీలో చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ వస్తున్నారు. విజయవాడ నుంచి మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ వచ్చారు. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక 1994-99 మధ్య చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి కుమారుడే టాలీవుడ్ నటుడు నారా రోహిత్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు రామ్మూర్తి నాయుడు అయితే మాత్రం ఇంతకు ముందే మృతి చెందినట్టుగా కూడా ఏఐజీ హాస్పిటల్ వర్గాలు అయితే కూడా తెలిపాయి. ఇక ఈ యొక్క విషయం తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అలాగే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారానికి అయితే వెళ్ళనున్నారు. అక్కడ షెడ్యూల్స్ ని కూడా క్యాన్సిల్ చేసుకొని డైరెక్ట్ గా నారావారిపల్లికి అయితే ఈ రోజు 3 గంటలకైతే రానున్నట్టు సమాచారం అయితే కూడా టీడీపీ అధికారికంగా కూడా ప్రకటించింది. ఇక ఈ రోజు విషయం తెలుసుకున్నటువంటి నారా లోకేష్ అయితే మాత్రం హుటాహుటిన కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏఐజీ హాస్పిటల్ కూడా వెళ్లారు. ఇక అందుబాటులో లేనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం డైరెక్ట్ గా వారి సొంత గ్రామం అయినటువంటి నారావారిపల్లికి అయితే మాత్రం రానున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతా ఉంది. ఇక ఈ రోజు 3 గంటలకైతే మాత్రం తిరుపతి సమీపంలో ఉన్నటువంటి నారావారిపల్లికి అయితే ఒక నారా రామ్మూర్తి డెడ్ బాడీని కూడా ఇక్కడికి తీసుకొచ్చేదానికి సన్నాహాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక నారా రామ్మూర్తి అయితే మాత్రం ఇక చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా 1994-99 మధ్య కూడా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఒక నారా రామ్మూర్తి అయితే మాత్రం ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గానికే కాకుండా చిత్తూరు జిల్లాలో కూడా అందరికీ అంటే రాజకీయ పరంగా కూడా అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఇక్కడే తన బాల్యం నుంచి కూడా చంద్రబాబు నాయుడు రామ్మూర్తి నాయుడు ఇద్దరు కూడా పెరిగినటువంటి నారావారిపల్లి చంద్రగిరి తిరుపతి సమీపంలోనే అతను చదువుకునింది కానీ వాళ్ళు పెరిగిందంతా కూడా ఒక చిత్తూరు జిల్లాలోనే అయితే వెళ్ళింది. ఈ రోజు సడన్ గా అయితే మాత్రం అంటే కొంతకాలంగా కూడా తను అనారోగ్య కారణంతో ఏఐజీ హాస్పిటల్ అయితే చికిత్స అయితే పొందుతూనే ఉన్నారు. ఇక ఈ రోజు అయితే మాత్రం నారా రామ్మూర్తి అయితే మాత్రం చనిపోయినట్లుగా కూడా ఏఐజీ హాస్పిటల్ నుంచి కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఇక సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితిని ఉదయాన్నే అంచనా వేసినటువంటి నారా లోకేష్ అయితే కూడా హాస్పిటల్కి అయితే వెళ్ళారు. మరికొద్ది అంటే నారా లోకేష్ వెళ్ళేటువంటి కొన్ని క్షణాల ముందుగానే ఒక నారా రామ్మూర్తి కూడా చనిపోయారనేసి కూడా హాస్పిటల్ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక అక్కడి నుంచి కూడా అంత్యక్రియలు చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు అలాగే బాలకృష్ణ నారా లోకేష్ హాజరవుతారని చెప్పారు. ఇప్పటికే బాలకృష్ణ కూడా అసెంబ్లీ నుంచి కూడా అక్కడి నుంచి దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని డైరెక్ట్ గా హైదరాబాద్ కూడా వెళ్ళినట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. ఇక అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా నారావారిపల్లిని తీసుకొచ్చేదానికి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి కూడా ఒక మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని క్యాన్సిల్ చేసుకొని నారావారిపల్లికి అయితే రానున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఇక 3 గంటల నుంచి కూడా ఒక కార్యక్రమం అయితే కూడా ప్రారంభించినట్టుగా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రామ్మూర్తి నాయుడు యొక్క కుమారుడే టాలీవుడ్ లో ఉన్నటువంటి హీరోగా రాణించినటువంటి నారా రోహిత్ అయితే అతను కూడా ఒక హాస్పిటల్ లోనే ఉన్నారు. యొక్క కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పటికీ ఏఐజీ హాస్పిటల్ కి అయితే తరలిస్తున్నారు. టీడీపీ వర్గాలు నారా వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పటికే ఏఐజీ హాస్పిటల్లో ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఇక తిరుపతి సమీపంలో ఉన్నటువంటి నారావారిపల్లికి అయితే మాత్రం 3 గంటలకి అయితే వస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే టీడీపీ అయితే అధికారికంగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నరేష్ మరి నారావారిపల్లికి తరలించిన తర్వాత అంత్యక్రియలు ఎప్పుడు జరగనున్నాయి? అంటే ఈ రోజు 3 గంటలకైతే మాత్రం నారావారిపల్లికి అయితే తీసుకొస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి అయితే మాత్రం ఆదివారం అంటే రేపు అయితే మాత్రం అంత్యక్రియలు పూర్తి చేస్తారనేసి కూడా అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే టీడీపీ నాయకులు అలాగే నారావారిపల్లికి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు వీళ్ళంతా కూడా
రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసమే ఒక బంధుమిత్రులంతా రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక ఈ రోజు నారావారిపల్లికి చేరుకున్న తర్వాత కూడా ఆ ఆదివారం అయితే మాత్రం అంత్యక్రియలు నిర్వహించేలాగా ఏర్పాట్లు అయితే సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఒక నారావారిపల్లిలో అయితే మాత్రం విషాద ఛాయలు అయితే అల్లుకున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కొంతమంది నారావారిపల్లికి అయితే వస్తున్నారు బంధువులు అయితే, కొంతమంది అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ కూడా వెళ్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఏఐజీ హాస్పిటల్లోనే ఉన్నారు. ఇంకా అంత్యక్రియలకు సంబంధించి అయితే మాత్రం పూర్తి వివరాలు అయితే ఇప్పటికే వెల్లడించలేదు. ఇక సొంత గ్రామానికి తీసుకొచ్చిన తర్వాత అంత్యక్రియలు ఎప్పుడు చేయాలి అనే దానిపైన కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఎక్కువగా కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ కూడా ఈ రోజే నారావారిపల్లికి అయితే చేరుకోనున్నారు. ఇక రేపు ఆదివారం అయితే మాత్రం రేపు అంత్యక్రియలు కూడా చేసే విధంగా కూడా సన్నాహాలు అయితే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది.